హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈ రోజు మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్, మన సమాజంలో దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు, దొంగ పాస్టర్లు ఇలా చెప్పుకుంటూ పోతే భక్తుల విశ్వాసాలు నమ్మకాలతో ఆడుకునే దొంగలు చాలానే ఉన్నారు. ఇందులో అందరినీ తీసుకురాలేదు. డబ్బుల కోసం భక్తులను మోసం చేసే ఫేక్ బాబాలు ఎక్కువగానే ఉన్నారు. మరి ఇదే కోవలోకి మల్లికార్జున ముత్య వస్తారా? సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న మల్లికార్జున ఫేక్ బాబానా లేక ప్రజలకు మంచి చేసే బాబానా అనేది ఒక్కసారి తెలుసుకుందాం. ప్రస్తుత సమాజంలో రాత్రికే ఫేమస్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనిషి జీవితంలోకి సోషల్ మీడియా వచ్చాక చాలా మంది ఫేమస్ అవ్వడానికి రకరకాల మార్గాలతో ముందుకెళ్తున్నారు. ఒక్క రోజులోనే సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని ఉబలాట పడుతున్నారు. అలా ఉబలాట పడే వాళ్ళు ఫేమస్ అవ్వడానికి ఫేక్ గా ఏదైనా చేయవచ్చు, లేదా రియల్ గానే ఏదైనా సాధించవచ్చు. కానీ ఈ రోజుల్లో ఏది ఫేక్ ఏది రియల్ అనేది తెలియట్లేదు. ఇక్కడ మరో కోణం గురించి మాట్లాడుకోవాలి. భక్తి విశ్వాసాలతో ఉన్నవారు బాబాలని నమ్మడం సహజం. నేటి సమాజంలో ఎంతమంది దొంగ బాబాలు పుట్టుకొచ్చారో కూడా చెప్పాల్సిన పని లేదు. అలా అని సమాజానికి మంచి చేసి వాళ్ళు కూడా లేకపోలేదు. కాకపోతే అందులో మంచివారు ఎవరు, దొంగ ఎవరు అనేది తెలుసుకోవాలి. పైగా ఈ బాబాలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న గారడీలు చాలానే ఉన్నాయి. అలా గారడీలు చేస్తూ ఫేమస్ అయిన వారు చాలా మందే ఉన్నారు. ఈ బాబాలు సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వడం గురించి మాట్లాడుకున్నప్పుడు మల్లికార్జున ముత్య గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. 25 ఏళ్లలోపు ఉన్న ఈ కుర్రాడు చేసే పనులు సోషల్ మీడియా వేదికగా ఎంత వైరల్ అవుతున్నాయో కూడా తెలిసిందే. కర్ణాటకలోని యాదగిరి జిల్లా షహపూర్లోని మొహల్లా రోజాకి చెందిన ఈ యువకుడు ఓవర్ నైట్ లోనే బాగా ఫేమస్ అయిపోయాడు. ఇప్పటికే ఈ యువకుడు గురించి చాలా సమాచారం మీడియా ద్వారా బయటకు వచ్చింది. అందరి జాతకాలు చెప్పేస్తున్న ఇతని గురించి న్యూస్ పెద్ద ఎత్తున వచ్చింది. ఇతను ఫేకా లేక రియలా అనేది కూడా చెబుతూ వీడియోలు వస్తున్నాయి. మరి అలాంటప్పుడు మనం కొత్తగా ఏం వినాలనుకుంటున్నామంటే, అతను లైఫ్ లో ఇలాగే ఉంటాడా? తనని నమ్మి వచ్చిన వారిని మోసం చేయకుండా ఉంటున్నారా? అంత చేస్తున్న అతను సోషల్ మీడియాలో ఎందుకు ఫేమస్ అయ్యాడు? డబ్బుల కోసమే ఇదంతా చేస్తున్నాడా అనే కోణాల గురించి మాట్లాడుకుందాం. ప్రజల కోసం మంచి చెబుతూ వారి కష్టాలు తొలగించేలా మాటలు చెప్పేవారిని ఉత్తర కన్నడ ప్రాంతాల్లో ముత్య అని అంటారు. గతంలో మల్లికార్జున తండ్రి హనుమంతరాయ ముత్య ఇలాగే చేసి అక్కడి ప్రజలకు ఆరాధ్యుడు అయ్యారు. ఇక తన తండ్రి మరణంతో తన ఇంటికి వచ్చే వారిని ఓదారుస్తూ మల్లికార్జున ఉండేవారు. తన తండ్రి దగ్గర నేర్చుకున్న 4 మంచి మాటలని అక్కడి ప్రజలకు చెప్పేవాడట. ఇంకా అలా మల్లికార్జున కూడా తన తండ్రి బాటలోనే ముందుకెళ్లాడు. తన దగ్గరకు వచ్చిన ప్రజలకు మంచి మాటలు చెబుతూ వారి భవిష్యత్తు గురించి చెప్పి వారి కష్టాలు తొలగించేలా మాట్లాడుతూ ఉండేవాడు. నిదానంగా ఒక మఠం ద్వారా ప్రజలకు మరింత చేరువై ముందుకు సాగాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మల్లికార్జున దగ్గరకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కూడా వస్తూ ఉంటారు. అలాగే తన కోసం వచ్చే భక్తులకు పగలు రాత్రి భోజన వసతి కూడా కల్పిస్తున్నాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ అతను ఫేక్ బాబానా లేక రియల్ అనేది ఎవరు సరిగ్గా చెప్పట్లేదు. అతన్ని నమ్మేవారు మాత్రం అతను గొప్పవాడని, మన గురించి అన్ని చెబుతాడని, కష్టాలు తొలగిస్తాడని అంటారు. లక్షలాది మంది భక్తులు అతన్ని నమ్ముతున్నారు. అదే సమయంలో అతను ఒక ఫేక్ అని చెప్పేవారు ఉన్నారు. డబ్బులు సంపాదించడం కోసం అతను భ్రమలు సృష్టించి ప్రజల్ని మోసం చేస్తున్నారని అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సోషల్ మీడియాలో అతనికి లక్షలాది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ప్రచారం ద్వారా ఎంత సొమ్ము వస్తుందో తెలియదు గాని ప్రజలకు మంచి చేయాలని అనుకునేవారు ఫేమస్ అయిపోవాలి, పబ్లిసిటీ పెంచుకోవాలి అనేది చూడరు. కానీ మల్లికార్జున కూడా దీనికి అతీతం ఏమి కాదు. అతను పబ్లిసిటీ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. సోషల్ మీడియాలో అతని గురించి వందలాది వీడియోలు వస్తున్నాయి. భారీ ఎలివేషన్లతో రీల్స్ వస్తున్నాయి. ఇక ఇదంతా మల్లికార్జునకు సంబంధించిన రెండో కోణం. అంటే అతని ప్రజలు నమ్మేవారు ఉన్నారు, విమర్శించేవారు ఉన్నారు. మరి అతను నిజమో కాదో ఆ ప్రజలకే వదిలేయాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.